సైన్స్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ సైన్స్ డే వేడుకలు అనేది చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సైన్స్ డే వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. మనం 4-3 సంవత్సరాల నుంచి కూడా ఈ ఈ కార్యక్రమం అనేది కవర్ చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం చాలా ఇంకా అంతకు మించి ఎక్కువ కార్యక్రమాలు, ఎక్కువ ప్రాజెక్టులు ఈ స్కూల్ యాజమాన్యం అయితే చేసింది. సైన్స్ డే అంటే కేవలం నామకే వాస్తేగా చేయకుండా చాలా ఘనంగానే నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి ఎవరైతే ఎల్కేజీ నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ ప్రాజెక్ట్ వర్క్లో పాల్గొని ప్రాజెక్ట్స్ని అయితే చేశారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఒక్కొక్క క్లాసులో అన్ని ఫ్లోర్లో తిరిగి వాళ్ళు ఏ ప్రాజెక్టులు చేశారు ఏంటనేది మనం తెలుసుకుందాం. Good morning and all, let me introduce myself to you. My name is Tejas. I am studying class 2B section. This is my school. Its name is Vivekananda English Medium High School. We learn many things in my school. Write, read, play games and moral stories. Good. Thank you sir and enjoy your day sir. I am from class 3 and I am excited to share my part of important organs and healthy foods. Our body has many important organs. Healthy foods help our organs stay strong and clean. Beetroot and plum are good for our brain. Blueberries and walnuts help our brain. Carrots are good for our eyes. Fruits like kiwi and apple help our stomach and intestine. Cucumber and grapes help our kidneys. Lemon and turmeric are good for our liver. So you should eat healthy foods every day and stay fit. Thank you for listening to my project. Enjoy your day, sir. Good morning sir. Let me introduce myself to you. My name is Devashni. I am studying class 2. This is my house. My house is a pakka house. Kacha house. Kacha house are made from mud, wood, bamboo, clay and star. They are temporary. They can be broken, blown and rebuilt. Good morning, sir. Let me introduce ourselves to you. She is Shretlakshmi. She is 1. And I am Sravya from 3rd class section. Our project is day and night. Day and night are caused by the Earth rotation on its side. Rotation occurs roughly every 24 hours. The Earth side facing the sun is day and night. Day and night. Opposite side dark is night. Thank you and good day to you. జీకొండూరు మండలంలో వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఏర్పాటు చేసిన సైన్స్ డే వేడుకలను చూడడానికి రాష్ట్ర ఐడీసీ డైరెక్టర్ అంకెం ప్రియదర్శి గారు మనతో ఉన్నారు. అంతా కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉండే ప్రాజెక్ట్స్? అందరికీ నమస్కారం అండి. నిజంగా చాలా బాగుంది. ఈరోజు జీకొండూరు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున వివేకానంద స్కూల్ యాజమాన్యం జరిపించడం అనేది చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో ఇలా చిన్న స్కూల్లో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా మనం డ్రోన్స్ కానివ్వండి, అలాగే ఫ్యూచర్లో ఏఐ ద్వారా సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం కానివ్వండి, మరి ఎన్విరాన్మెంట్ కాపాడే విధానం కానివ్వండి, ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, ఫుడ్ పొల్యూషన్ కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి వాటి మీద ఇన్స్పైర్ చేస్తూ మరి పీపుల్స్లో అవేర్నెస్ కలిగిస్తూ ఇంత చిన్న వయసులోనే పిల్లలకి ఇంత మంచి టెక్నాలజీస్ ఉపయోగించి వివేకానంద స్కూల్ యాజమాన్యం నిర్వహించినటువంటి ఎగ్జిబిషన్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఇవి చూసి చాలా గర్వపడతారు. తెలుసుకొని పిల్లలకి ఇన్ని విషయాలు తెలియజేసినటువంటి స్కూల్ కూడా అప్రిషియేట్ చేసి వాళ్ళకి ఇంకా ఎక్స్పెండ్ అయ్యే విధానం ఉంది నెక్స్ట్ ఇయర్కి కూడా. ఎందుకంటే మంచి విషయాలు, మంచి ఎడ్యుకేటెడ్ పరంగా
మోటివేట్ చేసేటువంటి విధానాన్ని స్కూల్స్ ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తాయని ఇది ఒక నిదర్శనం అనమాట. ఏ విధంగా పిల్లలు ప్లాస్టిక్ అనేది వాడకూడదు, ఏ విధంగా పొల్యూట్ అయినటువంటి వాటర్ నుంచి మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనేది, ప్లాంట్స్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వాటి వల్ల వచ్చేటువంటి ఆక్సిజన్ కానివ్వండి, మళ్ళీ వాటి వల్ల వచ్చేటువంటి ఫీడింగ్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా ఈ పిల్లలకి ఏ విధంగా ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా జనరేట్ చేస్తుందో ప్రతిదీ కూడా వివరించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో నేను వివేకానంద స్కూల్ యాజమాన్యాన్ని నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తున్నాను. నన్ను గెస్ట్గా పిలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొత్తం చూసిన ప్రాజెక్టు బాగా నచ్చింది అంటే పిల్లలకి ఏ టెక్నాలజీ ఒక్కటానే కదండి, అన్నీ బాగున్నాయి. చిన్నవే అనుకుంటాం కానీ వాటిలో చాలా పెద్ద జ్ఞానం అనేది ఉందని తెలుసుకోవచ్చు. ఏ టెక్నాలజీతో ఏ విధంగా ఈరోజు ప్రపంచం దూసుకుపోతుందో, అది ఇంత చిన్న వయసులోనే 5th నుంచి 10th లోపు పిల్లలకి ఏ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా మనం సొసైటీ అనేది ముందుకెళ్ళవచ్చు అనేది విషయాన్ని ఇప్పటి నుంచే పిల్లలకి స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా అయితే మనం ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీ ఉపయోగిస్తారు, కానీ ఇంత చిన్న వయసులోనే వాళ్ళు అంత ఖర్చు పెట్టుకొని మరి దానికి సంబంధించినటువంటి లెర్నింగ్ ప్రాసెస్ అంతా కూడా తీసుకొచ్చి పిల్లల్లో ఒక హోప్స్ తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. అన్నీ బాగున్నాయి. Good morning everyone, I am Ashwin from class 3. I am excited to share my project on means of communication. Communication means sharing the information or messages with others. In olden days, people used the letters to send messages. Now we use radio, newspapers, mobile phones and laptops to talk and share information quickly. Communication helps people to stay connected with family and friends. Thank you for listening to my project. Have a nice day. Good morning everyone, I am Diaksh from class 3 and I am excited to share my project on ministers of our state. Our state is ruled by a government. The chief minister is the leader of the staff government minister. Ministers help the chief minister to take care of different departments like Nara Chandrababu Naidu, chief minister, Pawan Kalyan, deputy chief minister, Nara Lokesh, education minister, Anita home minister, Nimal Rama Naidu, water resources, Gottipati Ravikumar, Energy Minister, Satyakumar Yadav, Health Minister, Payyavula Kesa, Finance Minister, and Sri Narendra Modi, Prime Minister. The Prime Minister is the leader of the country. The Prime Minister heads central government and takes important decisions for the nation. He works from the development, safety, and progress of the country. The present Prime Minister is India of Sri Narendra Modi, sir. Thank you. నేను పటాపంచల నరసింహారావు వివేకానంద స్కూల్లో సైన్స్ సంబంధించిన విషయాలన్నీ కళ్ళగట్టినట్టు ఇంత చిన్న వయసులో వాళ్ళు చక్కగా ప్రస్ఫుటంగా మనకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారంటే వాళ్ళల్లో ఈ టీచర్స్ తీసుకొచ్చినటువంటి మేధస్సు అమోఘం. వీళ్ళు చిన్నవి మన దృష్టికి రానివి వాటిని పరిశీలనగా మన ముందుకు తెచ్చి ఇంత చిన్న వయసులో వాటిని వివరించి, ఓహో ఇది ఇలా చెప్తే ఈ వస్తువు ఇలా వాడుకుంటే దీనివల్ల ఉపయోగం ఉంది అని మనం ఇళ్ళ దగ్గర గ్రహించినవి కూడా ఇవాళ దీన్ని సైన్స్ ఎగ్జిబిషన్లో పెట్టి వాళ్ళు మనకు వివరిస్తున్నారంటే ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. వాళ్ళ వయసుకి అక్కడున్న వస్తువుకి వాళ్ళు కంపేర్ చేసి మనకి ఇంగ్లీష్లో అనర్ఘాళంగా చెప్తున్నారంటే మరి వాళ్ళకి ఎంత చిన్న వయసులోనే అబ్బురపరిచే విషయాలు ఉన్నాయి. రేపొద్దున వీళ్ళు ఈ చిన్న విషయాలే అని మనం ప్రక్కన పెట్టడానికి లేదు. వీళ్ళల్లోనే సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళల్లోనే పెద్ద భౌగోళిక తత్వవేత్తలు ఉన్నారు. Good morning everyone. This is our project Gender Fuel Technology.
You know, a plastic cover takes minimum 900 to 1000 years to decompose completely. Even though after decomposition, they spoil the soil. So generally, we throw plastic simply dump into seas and causing pollution. This is petrol. It burns quickly, and this is the oil that we extracted from plastic. So when we burn this liquid, we can see that it burns slowly. So these two are same. It is kerosene and is the oil we extracted from petrol. They both are similar in characteristics, but we cannot use this oil in motor vehicles. But this can be used instead of kerosene. By this we can save petrol and also preventing pollution due to plastic. Thank you. A pleasant morning, sir. Allow me to introduce myself and my friends to you. My name is Varshita, this is Sharam Lesty, and this is Maheshwari. We are studying class 6B section. I would like to explain our project to you. It's all about health and cleanliness. Cleanliness means keeping ourselves and our surroundings neat and tidy. Engage is physical activity to maintain. Throwing garbage dustbin keeps our homes and school clean. We should wear clean clothes every day to stay fresh. Take a bath shows daily, keep our skin clean. Wash your hands thoroughly with soap before eating and after using the toilet. We should keep our books, bags and desk tidy. Brushing our teeth twice a day, keep our smile bright. Exercise is regularly to maintain good for physical health. We do hope you understand our project to you. Thank you. Have a good day to you. Good morning, sir. We're glad to introduce ourselves to you. She is Likita, she is Lasapriya, and I am Mercy. We are from class 5. We would like to explain our project to you. It's about digestive system. Digestion is the process of breaking down of the indigested food into a simpler form that can be utilized by the body. The food we eat gives us the energy to do work. If a person does not eat, he will become weak and will not have the strength to do work or even get up. The food that we eat is in the form of stretch. The saliva helps to soften the food and form the stomach. It goes down to the small intestine pipe. The stomach helps in digesting the food by secreting many digestive juices. In about 4 to 5 hours, it digests the food and then the food goes to the small intestine, which also secretes more digestive juices. The food that is digestion is taken up by our brain and produce energy to the internal body, but the rest of the food is passed on to the large intestine from where the waste is excreted to the anus. Thank you for listening to us. Enjoy your day. Good morning, sir. Allow me to introduce ourselves to you. I am Rohit, he is Ramsai, he is Akash. We are from class 5. Our project is rainwater detector. Rainwater detector is used to sense the presence of rainwater, give an action or start with automatic action. Close windows or operating storm of irrigation system. Uses weather monitoring system. Smart irrigation system. Automatic car wipers. Automatic car wipers. Home automatic system. Rainwater. Have it into detect rainfall start. Thank you. Rainwater. Good morning, sir. Let me introduce myself to you. My name is Lasya and she is Snehalata. Today we are here to explain our project. Our project name is rainwater harvesting. Rainwater harvesting is a process of collecting rainwater and storing. It helps to increase ground levels. Rainwater falls on the roof. It is stored in tank. The stored water can be used gardening, washing, etc. It is eco-friendly, useful our future. In cities like Chennai, introduced rainwater harvesting compulsory, reduced in water storage. Thank you.
చాలా బాగా చేశారండి. ఈ ప్రాజెక్ట్ వల్ల పిల్లలకైతే డెఫినెట్ యూస్ ఉంటుంది. చాలా కష్టపడ్డారు అందరూ. చాలా రకాల ప్లాస్టిక్ గురించి అన్నిటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. చేశారండి, మా పాప చేసింది. పొంగల్ ఫెస్ట్ గురించి చేసింది. ఆమె 2nd క్లాస్ మా పాప. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిల్లలు. ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. నా పేరు త్రివేణి అండి. మా బాబు ఇక్కడ ఒక బాబు 4th క్లాస్ చదువుతున్నాడు, ఒక బాబు ఏమో 2nd క్లాస్ చదువుతున్నాడు. మరి సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ని ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించారు. ప్రాజెక్టులో చాలామంది పిల్లలు పాల్గొన్నారు, చాలా అద్భుతంగా చేశారు. మరి ఇటువంటి ప్రాజెక్ట్ని నిర్వహించడం వల్ల పిల్లల్లో కూడా ఉన్నటువంటి నైపుణ్యత అనేది తెలుస్తుంది. పేరెంట్స్ కూడా ఇటువంటి యాక్టివిటీస్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ హెల్ప్ని కూడా అందించాలి. ఇవి ఒక కాంపిటీషన్సే కాదండి, ప్రతి ఒక్క కాంపిటీషన్లో కూడా ఈ వివేకానంద స్కూల్ చాలా చక్కగా కండక్ట్ చేస్తుంది. మరి గత 15 డేస్ బ్యాక్ కూడా స్పెల్ బీ కాంపిటీషన్సే కానీ, మరి ఈ ప్రాజెక్ట్స్ వర్కే కానీ, ఇంకా మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంకా త్వరలో ఉండబోతున్నా కానీ ఇలాంటి యాక్టివిటీస్ని పిల్లల చేత ఎంత మోటివేషనల్గా చేయించడంలో చాలా సక్సెస్ఫుల్ అని చెప్పవచ్చు. మా పిల్లలు ఈ స్కూల్లో చదవడం మాకు చాలా గర్వకారణంగా ఉందండి. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర వాళ్ళని చక్కగా సపోర్ట్ చేస్తూ చక్కగా వాళ్ళని ముందుకు నడిపించాలని కోరుకుంటూ, మరి వివేకానంద 100కి 100 అనేది కేవలం బ్యానర్లకి మరియు పాంప్లెట్స్కి పుస్తకాల అట్టల మీదకే కాకుండా ఇది నిజం, ఈ నినాదం నిజం అనేది ఈ కాంపిటీషన్స్, ఈ ప్రాజెక్ట్స్ వల్ల నిర్ధారణ చేయడం అనేది అతిశక్తి లేదని చెప్పడంలో చాలా బాగా చేశారండి. మరి స్కూల్ యాజమాన్యానికి మరి ఆ విధంగా మోటివేషన్ చేస్తూ స్కూల్ టీచర్స్ని, ప్రిన్సిపాల్ సార్ మరి ఈశ్వరరావు సార్ కానీ, సీను సార్ కానీ చాలా చక్కగా ఈ కాంపిటీషన్స్ని, ఇటువంటి ప్రోగ్రామ్స్ని చాలా చక్కగా కండక్ట్ చేస్తున్నారండి. మరి ఆ స్కూల్ యాజమాన్యానికి, టీచర్స్ అందరికీ నా తరఫున మరి వాళ్ళకి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. చదువుతున్నాను, 6th క్లాస్ అండి. బాగుంది అండి. చేశారు. ప్రాజెక్ట్ ఇంకా వెళ్ళలేదు సార్, నేను అక్కడికే ప్రజెంట్ ఈ వర్క్ తిరుగుతున్నాను. నాకు బాగా నచ్చింది సోలార్ సిస్టమ్. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ 6th క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ ప్రాజెక్టులన్నీ పొల్యూషన్ గురించే ఉంటున్నాయి. మొత్తం వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్ గురించే చేశారు. ఇక్కడ ఈ పల్లెటూరు వాతావరణం, ఇక్కడ అంతా ఈ పిల్లలు చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలు, మామూలుగా అగ్రికల్చరల్ ఫ్యామిలీస్ ఉన్న పిల్లలు వీళ్ళంతా ఎక్కువ మంది. కానీ వీళ్ళలో కూడా అంత అవేర్నెస్ టీచర్స్ తీసుకొచ్చారంటే ఇది చాలా గ్రేటే. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఉపయోగపడే అంశం ఇది. ఎందుకంటే పొల్యూషన్ అంటే ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ ఉండాలి కంపల్సరీగా. చిన్న వయసు నుంచే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా మంచి విషయం. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆ ప్రాజెక్టుకి సంబంధించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం చక్కగా బాగా టీచర్స్, ఈ విషయంలో టీచర్స్ని బాగా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళ గొప్పతనం ఉంది బాగా. పిల్లలకి అది బాగా వాళ్ళ మైండ్లోకి ఎక్కే విధంగా వాళ్ళు కూడా బాగా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పిల్లలందరూ కూడా మంచి అవగాహనతో ఉన్నారు పొల్యూషన్ విషయంలో. చాలా బాగుంది. స్కూల్ యాజమాన్యం కూడా ఈ విషయంలో వాళ్ళని కూడా అభినందించాలి. వాళ్ళు కూడా ప్రతి ఒక్క ప్రాజెక్టు విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని దాన్ని వాళ్ళలో అసలు ఆ మోటివేషన్ తీసుకురావడంలో బాగా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళని కూడా అభినందించాల్సిందే. చాలా బాగుంది. పిల్లలకి ఫస్ట్ నుంచే వీళ్ళు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని క్లీన్ ఎయిర్, క్లీన్ వాటర్, క్లీన్ సాయిల్ వీటి గురించి మంచి అవగాహన ఇచ్చారు. దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్ని ఇప్పటి నుంచే డెవలప్ చేసుకోవడానికి స్కూల్ స్టాఫ్ బాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఈ స్కూల్ని అప్రిషియేట్ చేయొచ్చు. పిల్లలు బాగా చాలా అవగాహనతో ఉన్నారు. పిల్లలు ఎలా ఉంటే మన ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండకూడదు, మనం సాయిల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, వాటర్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలా మంచి అవగాహనతో ఉన్నారు. ఎక్స్ప్లెయిన్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మామూలు అన్ఎడ్యుకేటెడ్ వచ్చినా కానీ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. బాగా చేస్తున్నారు. ఓకే.
చూశారు కదండి, ఇప్పటి వరకు మనం విద్యార్థులు చేసినటువంటి సైన్స్ ప్రాజెక్టులు అయితే మనం చూసాం. ఈ చాలా చక్కగా సృజనాత్మకంగా విద్యార్థులు వాటిని చేయడం అనేది జరిగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా గొప్పగా ఉన్నట్లుగా కనిపించింది. వాళ్ళు కూడా చాలా ప్రోత్సాహంగా ప్రాజెక్టులు చేయడం వారికి సహాయం అందించారు. ముఖ్యంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో అనేది ఇక్కడ జీకొండూరులో ఉన్నటువంటి వివేకానంద స్కూల్ ఉంది. ఈ ఇంత గ్రామీణ వాతావరణంలో కూడా చాలా గొప్పగా ఏఐ టెక్నాలజీ ఉన్నటువంటి ప్రాజెక్టును కూడా మనం చూసాం. 3rd క్లాస్ నుంచి 4th, 5th, 10th వరకు కూడా చాలా గొప్పగా చేశారు. అలాగే ఎల్కేజీ నుంచి 3rd క్లాస్ వరకు ఉన్న పిల్లలు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూడా గొప్ప గొప్ప ప్రాజెక్టులను చేయడం అయితే మనం చూసాం. తల్లిదండ్రులు కూడా అందరూ ప్రాజెక్టులో పార్టిసిపేట్ చేసే తల్లిదండ్రులతో పాటు విడిగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ ప్రాజెక్టుల్ని చాలా చక్కగా చూస్తున్నారు. అలాగే మండలానికి చెందినటువంటి ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్టుని చూడడానికి అయితే వచ్చారు. చూసి వారు కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతను అలాగే వారు ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని మొత్తంగా చూసి కూడా వాళ్ళు కూడా చాలా చక్కగా వాళ్ళని అభినందించారు. అలాగే ఇంత గొప్పగా సైన్స్ డే వేడుక అనేది ఇంత గొప్పగా నిర్వహించినటువంటి స్కూల్ యాజమాన్యంతో కూడా మాట్లాడదాం. మనం శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, సైన్స్ డే వేడుకలు చాలా ఘనంగా జరుపుతున్నారు. చేసామా లేదా అన్నట్టుగా కాకుండా చాలా ఎక్కువగా ఒక డే మొత్తం కేటాయించినట్టున్నారు. దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఇంకా ఎక్కువ రోజుల నుంచి చేస్తున్నట్టు అనిపించింది. ఎలా చూడవచ్చు? నో సార్, మేము 1 వీక్ నుంచే పిల్లలకి ప్రాజెక్ట్స్ అలాట్ చేశాము. పేరెంట్స్ యొక్క సహకారంతోనే పిల్లలు వాళ్ళు ఓన్గా మ్యాక్సిమం వాళ్ళు ఓన్గానే తయారు చేశారు. ఓన్లీ మా టీచర్స్ గైడ్లైన్స్ మాత్రమే ఇచ్చారు, సజెషన్స్ గైడ్లైన్స్ మాత్రమే ఇచ్చారు తప్ప ఇలా చేయాలని అవుట్లైన్స్ ఇచ్చారు తప్ప ఇక్కడ మా టీచర్స్ యొక్క ప్రతిభ అనేది ఇందులో ఓన్లీ గైడ్లైన్స్కి మాత్రమే పరిమితం. పిల్లలు ఆల్రెడీ లాస్ట్ 12 years నుంచి మేము స్కూలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ సైన్స్ ఫేర్ని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. మేము స్కూల్ 2014లో పెట్టినప్పుడు దాదాపుగా అప్పుడే 70 to 80 ప్రాజెక్ట్స్ డిస్ప్లే పెట్టాము. ఈ ఇయర్ వచ్చేసరికి 208 ప్రాజెక్ట్స్ డిస్ప్లే పెట్టాము. ఈ ఇయర్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్, కోడింగ్. ఇవి పిల్లలు ఇప్పుడు జనరేషన్ అంతా కూడా అప్డేట్ అవుతుంది. మన పిల్లలు కూడా గ్రామీణ వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతారన్న ఉద్దేశంతో మన పిల్లలను కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో కొంచెం కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అయినా సరే విజయవాడ వారి సహకారంతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని 1 month బ్యాక్ మేము తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని రన్ చేస్తాము. యాక్చువల్గా ఇప్పటికే లేట్ అయింది రూమ్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల. మేము లాస్ట్ ఇయర్ యాన్యువల్ డేలోనే దీన్ని ప్రకటించాము. నెక్స్ట్ ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పాము. కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మ్యాక్సిమం ఇయర్ 8 ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ దాదాపు 20 to 30 ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ మీద ఎక్స్పెరిమెంట్స్ పిల్లలతో చేయించి డిస్ప్లే చేయిస్తామని నేను మనస్ఫూర్తిగా మీకు హామీ ఇస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్స్లన్నీ కూడా పిల్లలు సృజనాత్మకత వాళ్ళు నేర్చుకొని పిల్లలు బట్టే విధానం కాకుండా వాళ్ళు స్వతహాగా ఆ ప్రాజెక్ట్ని తయారు చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వాళ్ళే సొంతంగా నేర్చుకోవడం వల్ల బట్టే విధానాన్ని పక్క పెట్టచ్చు. అదేవిధంగా ఈ విధంగా చేస్తూ పోతే వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్స్కి అలవాటు పడి రేపు భావి భారత సైంటిస్టులుగా అవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో మేము స్కూల్ పెట్టిన నాటి నుంచి కూడా నేటి వరకు కూడా దాన్ని సపోర్ట్ వస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పటికి మా స్టూడెంట్స్ ఐఐటీలో సీట్లు సాధించి ఇంజనీర్లుగా చాలామంది స్థిరపడటానికి దోహదపడుతుందన్న ఉద్దేశంతోనే ఇది కూడా మేము చేస్తున్నాము. దీనికి నిర్విరామంగా మా ఉపాధ్యాయులు అదేవిధంగా మా బ్రదరు ఈశ్వరు ఇద్దరం కూడా నిర్విరామంగా వర్క్ చేయటం వల్ల ఈరోజు ఈ స్కూల్లో 208 ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయించామంటే ఆ పిల్లలకి మేము అలాట్ చేసినటువంటివి వాళ్ళు కూడా దాన్ని కృతనిశ్చయంతో చేయటం వల్ల సక్సెస్ అయ్యారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను సార్. అంటే నేను దగ్గర 4 years నుంచి ఈ కార్యక్రమాలు కవర్ చేస్తున్నాను. మొదటి దానికంటే రెండోది ఇంకా బాగుంది, 2 కంటే 3 ఇంకా బాగుంది. ఇక్కడ క్షీణోపాంత సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆపోజిట్ నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది సార్? నెక్స్ట్ ఇయర్ అదే సార్ ఇందాక చెప్పాను, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ 6 to 8 ప్రాజెక్ట్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ 20 to 25 ప్రాజెక్ట్స్ ఓన్లీ వాటి మీదే అప్డేటెడ్ వెర్షన్స్ మా పిల్లలతో తయారు చేయిస్తాము. అట్ ద సేమ్ టైం ఈరోజు మేము తయారు చేసిన వాటి మ్యాక్సిమం కార్డ్బోర్డ్లో యూజ్ చేసాం తప్ప థర్మోకోల్ షీట్స్ మినిమం చేసాం. ఎందువల్లంటే పొల్యూషన్ అవ్వకుండా ఉండటం కోసం. అదేవిధంగా రెన్యూవల్ ఎనర్జీ రీసోర్సెస్ వీటి మీద ఎక్కువగా మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. న్యూటన్ థర్డ్ లా,
తర్వాత సీలో ఉన్నటువంటి పొల్యూషన్ తగ్గించడానికి, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఇవి తగ్గించడం. అదేవిధంగా ఏరోప్లేన్, ఈ మధ్యకాలంలో ఏరోప్లేన్స్ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వాటిలో ఏరోప్లేన్ క్యాబిన్ వరకు డ్రాప్ అయిపోతుంది, విత్ పారాచూట్తో అది కిందకి ల్యాండ్ అవుతుంది. ఏదన్నా ఇంజన్లో, ఏరోప్లేన్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇంజిన్లో ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంజిన్ వరకు ఎప్పుడైతే మనకి ఫైర్ అవుతుందో, ఈ బాక్స్ ఏదైతే క్యాబిన్ ఉంటుందో, మన ప్రయాణికులు కూర్చునే క్యాబిన్, అది వరకు డ్రాప్ అయిపోతుంది, దాని నుంచి విడిపోయి పారాచూట్ సహాయంతో అక్కడ ల్యాండ్ అవడానికి అవకాశం ఉంది. అదొక ప్రాజెక్టు ఈ ఇయర్ మేము చేసినటువంటి హైలైట్ ప్రాజెక్టు. అదేవిధంగా డ్రోన్స్తో వచ్చినటువంటివి ఈ బ్లైండ్నెస్ పీపుల్స్ కోసం ఈ ప్రాజెక్ట్స్ ఈ ఇయర్ హైలైట్. నెక్స్ట్ ఇయర్ ఇంకంతకంటే మంచిగా చేసి మా తల్లిదండ్రులని, అదేవిధంగా మా విద్యార్థులను కూడా ఇంకొంచెం మేలుకొలుపుతామని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను, మీకు మాటిస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు చెప్తున్నారు, మా పిల్లలకు కూడా అవకాశం రాలేదు, మేము చూడడానికి వస్తున్నాం, కొంతమందికి పరిమితమైందని చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు అవకాశం రాలేదు? మ్యాక్సిమం కొంతమంది ఇక్కడ విషయం ఏంటంటే సార్, మరి ఈ సందర్భంగా నేను చెప్పకూడదు తెలియట్లేదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేరెంట్స్ పట్టించుకునే వాళ్ళ పిల్లలు పట్టించుకున్నట్టే మూవ్ అవుతున్నారు. వాళ్ళు కేర్ తీసుకుంటే పిల్లల్లో కూడా ఆ సృజనాత్మకత కనపడుతుంది. అంటే మేము ఒక్కలమే కాదు, మా ఒక్కలతోనే లేదా మా ఉపాధ్యాయులతోనే ఈ పిల్లలందరినీ కూడా మేము తీర్చిదిద్దుతామని చెప్పేసి ఏ పాఠశాల ప్రకటించలేదు, ఎవరు కూడా చెప్పలేరు. అందరూ కోఆపరేట్ చేస్తేనే విద్యార్థి వాడి భవిష్యత్తులో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందులో పేరెంట్ పాత్ర కూడా మెయిన్. సో పేరెంట్ వైపు నుంచి కూడా కొంత కోఆపరేట్ చేస్తే మేము ఆల్వేస్ రెడీగానే ఉంటాం. సైన్స్ డే ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు కదా, దీనివల్ల ఇటు జిల్లాలో కానీ అలాగే నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఏదైనా అవార్డులు మీకు ఏమన్నా వరించాయి ఈ స్కూల్ తరఫున? ఓకే సార్, షూర్. ఎవరి అకాడమిక్ ఇయర్ కూడా మా విద్యార్థులు జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను కూడా అవార్డులు సాధించడం జరుగుతుంది. అందులో భాగంగా 2016 to 17 ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్లో మా స్టూడెంట్ పావని ప్రణిత ఢిల్లీ లెవెల్లో అవార్డు సాధించడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభలో కూడా మా విద్యార్థి విజయం సాధించడం జరుగుతుంది. మేము ఈ క్రెడిట్ని వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి గైడ్లైన్ చేసినటువంటి టీచర్స్కి, అదేవిధంగా వాళ్ళు సహకరించిన తల్లిదండ్రులకే ఇస్తున్నాము. సో మంచి స్టూడెంట్స్ ఉంటే మేము కూడా అంతకంటే ఎక్కువగా వాళ్ళని మోటివేట్ చేసి మా విద్యార్థులను నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటామని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సైన్స్ డేలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల గురించి, అలాగే ఈ సైన్స్ డే నిర్వహణ గురించి మనతో మాట్లాడటానికి కరెస్పాండెంట్ ఈశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్కారం అండి. చాలా గ్రాండ్గా చేశారు సైన్స్ డే అనేది. ఏంటి మీ స్టూడెంట్స్ యొక్క సృజనాత్మకత ఎలా ఉంది ఏంటి? అయితే మేము మన వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో దాదాపుగా మేము బిగినింగ్ ఇయర్ 2014 నుంచి ఈ ఇయర్ వరకు కూడా గత 12 సంవత్సరాలుగా ఈ సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సైన్స్ ఎక్స్పోలో పిల్లల యొక్క సృజనాత్మకత, ఇప్పుడున్నటువంటి ఈ మొబైల్స్ వీటన్నిటికీ దూరంగా ఉంచడానికి స్వయంగా వాళ్ళ చేతులతోని ఈ ప్రాజెక్ట్స్ తయారు చేయించి చక్కగా వాళ్ళని భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంలో మా యొక్క టీచర్స్ అట్లాగే మా యాజమాన్యం చాలా శ్రద్ధ తీసుకొని ఉన్నాం. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి కాలంలో ఉన్నటువంటి ఏ యుగంలో పిల్లల్ని ఎంత వాళ్ళకి కాంపిటేటివ్ వరల్డ్లో ముందుండే విధంగా ఈ గ్రామీణ ప్రాంతం అయినా కానీ జీకొండూరులోనే ఈ ఏఏ తరహా ప్రాజెక్టులను కూడా మేము తయారు చేయించాము. అట్లాగే దీని అంతటికీ ముఖ్యంగా మా టీచర్స్ యొక్క కృషి ఎంతగానో ఉందని చెప్పొచ్చు. దాంతోపాటు పేరెంట్స్ కూడా గత 15 నుంచి 20 రోజులుగా నిర్విరామంగా పిల్లలకు కావాల్సినటువంటి ఐటమ్స్ తీసుకొస్తూ ఎప్పటికప్పుడు మాతో ఇంటరాక్ట్ అవుతూ మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి ఆధారంగా పిల్లల్ని ముందుకు తీసుకురావడంలో పేరెంట్స్ యొక్క పాత్ర కూడా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి ఈ పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మా సాయశక్తుల మేము కృషి చేస్తాం. సో మాకు దీనికి ఇట్లా మాకు కోఆపరేట్ చేస్తున్నటువంటి ఈ నవచైతన్య మీడియా సురేష్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.